హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. మన ఆంధ్రాలోనే చాలా విశిష్టత కలిగిన టెంపుల్ తిరుమల. సో ఎప్పుడు కూడా భక్తుల రద్దీ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సీజన్ ఇలాంటిది, టైమింగ్ ఇలాంటిది ఏది కూడా ఉండదన్నమాట. టెంపుల్ ఓపెన్ అయిందంటే ఎప్పుడు కూడా కోట్లాది జనాలు వెళ్తూనే ఉంటారు, దర్శించుకుంటూనే ఉంటారు. అయితే ఆలయం హుండీ ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆ హుండీ కింద పడిపోయింది. పడిపోవడంతో కొంతమంది భక్తులు ఎవరైతే వెళ్తూ ఉంటారో దర్శనానికి కొద్దిసేపు ఆపేశారు. ఆ హుండీలో కింద పడిన డబ్బులన్నీ మళ్ళీ అందులో వేసి పెట్టారు. ఇది ఎంత అపచారం? దీని గురించి మీరేమంటారు? బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మనం తిరుమల ఇప్పుడు వెళ్ళినా తిరుమల వైకుంఠ ద్వారం అని చెప్పి ఒక కమాన్ ఉంటుంది. అంటే ఇక్కడ ఆర్చిలాగా ఉంటుంది కదా, తిరుమలకు స్వాగతం అని చెప్పేసి ఏదో బోర్డు ఉంటుంది. స్వామివారి తాలూకు నినాదాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళేసరికి అదొక అంటే మామూలుగా వైకుంఠమా, మన నేల మీద ఉన్నామా, వేరే లోకానికి వచ్చామనేటువంటి భ్రమ కలుగుతుందన్నమాట. అందులో రాత్రులు చూసినట్టయితే ఆ చీకటి పడిన తర్వాత ఆ శంఖు, చక్రం, నామం అన్నీ అప్పుడు కనిపించేవి. నిజంగా అంటే దేవతలను చూస్తున్నట్టుగా, దేవుణ్ణి చూస్తున్నట్టుగా అనిపించేదమ్మా. అంత పవిత్రంగా ఉన్నటువంటి తిరుమల ఈరోజు ఎలా అయిపోయిందంటే పగటికి రాత్రికి తేడా తెలియటం లేదు. స్వామివారికి కూడా విశ్రాంతి లేదు. రాత్రి 1 గంట వరకు, 12:30, 1 గంట వరకు దర్శనాలు అవుతున్నాయి. మళ్ళీ 2 గంటలకి తెరిచేస్తున్నారు. గొల్ల శుద్ధులను వస్తారన్నమాట, వాళ్ళు తెరుస్తారన్నమాట. గొల్ల శుద్ధులు అంటే సంప్రదాయ ప్రకారంగా వాళ్ళు వచ్చి ఆలయ తలుపులు తెరిచేటువంటి అవకాశాన్ని స్వామి వారికే ప్రసాదించాడు. గొల్ల శుద్ధులు ఒక కాగడ తీసుకొచ్చి ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే నియమనిష్టలు, పవిత్రత, భక్తి శ్రద్ధలు, అంకిత భావం ఇవన్నీ కావాలి. ఆ రోజు అన్నీ అంటే ఆపద్బాంధవుడు అంటే వెంకటేశ్వర స్వామి, కోరిన కోరికలు తీర్చేవాడంటే వెంకటేశ్వర స్వామి, అలాగే వడ్డీ కాసులు వాడంటే అంటే అసలు వడ్డీలు గుంజుకునే వ్యక్తి మాట ఆయన. అంత నిజాయితీగా ఉండేది. ఇన్ని వందల సంవత్సరాలుగా దాన్నే మనం ఆచరిస్తూ వచ్చామాట. అక్కడ స్వామి ప్రత్యక్షంగా ఉన్నాడనే కదా మన భావన. అందుకనే ఒక నిమిషం కంటే ఎక్కువ చూడలేము. స్వామి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేవాళ్ళు ఇంతవరకు ఎవరు. అలా స్వామి చూడడం, కళ్ళు మూసుకోవడం, దండం పెట్టుకోవడం, వెళ్ళిపోవడం, అదే కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భక్తి శ్రద్ధలు ఉన్నప్పుడే ఇవన్నీ సాధ్యపడతాయి. భక్తి శ్రద్ధలు ఎప్పుడైతే లేవో ఇంకేముందంతా మామూలుగానే ఉంటుంది. అక్కడ ఆ స్వామి తాలూకు ఆలయ ప్రాంగణం అంతా మామూలుగా ఉంటుంది. ఆ స్పర్శ మీకేముంది? అక్కడ ఎప్పుడైనా దొర్లుతూ ప్రదక్షిణలు చేశారా మీరు? నేను చేశాను. అంటే 2 గంటలకి మామూలు తడి వస్త్రాలతో ఉంటే దొర్లుతూ ప్రదక్షిణ చేస్తామన్నమాట ఆలయం చుట్టూను. ఆ ప్రదక్షిణ చేయడంలో ఒక మహిమ ఉంటుంది. నువ్వు మొదటిసారిగా దొర్లినప్పుడే నువ్వు నీ తాలూకు ఆ శక్తిని కూడ తీసుకొని ఒకసారి అలా పొరలాలి. ఇంకా అక్కడి నుంచి స్వామి తాలూ మహిమ మొత్తం అంతా దొర్లుతూ చేసిన ప్రదక్షిణ కొన్ని 5 నిమిషాల్లో కొన్ని నిమిషాల్లో పూర్తయిపోతుంది అన్నమాట. ఇవన్నీ భక్తి శ్రద్ధలతో కూడుకున్నాయి అన్నమాట. అది లోపించబట్టే ఈరోజు తిరుమలలో అరాచకాలు, తిరుమలలో అన్యాయాలు, తిరుమల టిక్కెట్ల మీద యేసుప్రభు బొమ్మలు, తిరుమల ఆలయంలో 40 మంది అన్యమతస్థులు పనిచేయడం ఏమైనా ఉందమ్మా. తిరుమల అన్నప్రసాద వితరణలో కూడా లోపాలు జరగడం. తినేవాళ్ళకి శుభ్రంగా ఉండాలి, శుచిగా ఉండాలి కదా. భక్తుల కోసం వేగమాంబ అన్న వితరణ సత్రం ఉంది. కొన్ని వేల మంది, రోజుకి 60,000 మంది పైచిలకు భోజనం చేస్తుంటారు. శుభ్రంగా ఉండాలి కదా.
అది స్వామివారి ప్రసాదం అంటే నీకు ఎలా ఉంటుంది? స్వామివారి సత్రం భోజనం చేయండి అంటే ఎలా ఉంటుంది? ప్రసాదానికి ఎప్పుడు ప్రసాదం ఫ్లేవరే ఉంటుంది. ఆ ప్రసాదంలో భక్తి ఉంది, అన్నంలో బాధ్యత ఉంది. ఆకలి తీర్చాలి కనుక అన్నం, పునీతం అవ్వాలి కనుక ప్రసాదం. ప్రసాదం అంటే ఇలా కళ్ళకు అద్దుకుంటాం. అన్నాన్ని కూడా కళ్ళకద్దుకోవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, కళ్ళకద్దుకోవాలనుకోండి చెప్తున్నమాట. అవన్నీ లోపించేస్తున్నాయమ్మా. ఆ కొండ ఎక్కినట్టయితే ఇదేమిటిది భక్తుల కోసమేమో 50 రూపాయలు కాటేజీలు పెట్టినట్టయితే ఈరోజు 1750 రూపాయలు. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులతో వ్యాపారం చేయమన్నాడా? అడిగే వాళ్ళు అక్కడున్నారా? ఎక్కడ 50 రూపాయలు, ఎక్కడ 1750 రూపాయలు? స్వామికి ఇష్టమా? ఎక్కడ అప్పో సొప్పో చేసుకొని వస్తారు తిరుపతి. ఆ దర్శనం చేసుకుంటే ఆ రూపుకే 2000 అయిపోతుంది. పొరపాటుని రెండో రోజు ఉన్నట్టుకి 4000 అయిపోతుంది. ఓ సామాన్యుడు ఒక 10,000 రూపాయలు అప్పు చేసి తిరుమల యాత్రకు వచ్చి మళ్ళీ ఆ 10,000 రూపాయలు అప్పు తీర్చుకోవాలంటే సంవత్సరం పడుతుంది. అదేమైనా ఆలోచిస్తున్నారా? అందువలన ఎప్పుడైతే నిజాయితీ, ఎప్పుడైతే అంకితభావం, ఎప్పుడైతే ఇట్లాంటి దేవుడితో పరాజకాలు ఆడడం తప్పు కదమ్మా. ఇప్పుడు జనరల్గా భార్య ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే భార్య భర్తలు కలిసి స్వామిని దర్శించుకోవాలి. భార్యను వదిలేస్తాడు, ఒక్కడే మగాడు వెళ్తాడు. ఇది ఎక్కడి సాంప్రదాయం అమ్మా? సాంప్రదాయాన్ని కొల్లగొట్టినట్టు కదా. అలాగే ఇంకో అన్య మతస్థులు మన గుడికి రావచ్చా? గుడికి రావడానికి కూడా పెర్మిషన్ కావాలి. అటువంటిదేమో అన్య మతస్థులు మన గుడిలో అంటే ఆ తాలూకు వైకుంఠ ద్వారం వెళ్ళి స్వామివారిని చూసేటువంటి అవకాశం నువ్వు కల్పిస్తున్నావంటే నువ్వు ఎంత పాపాత్ముడివి. వాడు చెప్తున్నాడు, నేను స్వామిని నమ్మను, నా ప్రసాదం అంటే భక్తి లేదు, ప్రసాదం మధురంగా ఉంటుంది కానీ తింటున్నా అంటున్నాడు అనమాట. అట్లాంటి వాడిని పనిలో పెట్టుకుంటావా? ఎందుకు చెప్తున్నట్టే ఇవన్నీ వెరసి హుండి నేలలు పడేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కానీ జనరల్గా ఉండి నేలలు పడిన తర్వాత మళ్ళీ వెంటనే కట్టరే. దానికి ఏదో ఉంటుంది, వైఖానన ఆగమ శాస్త్రం ఏదో ఉంటుంది. ఆ శాస్త్ర ప్రకారంగా సంరక్షణ ఏదో చేయాలన్నమాట. డబ్బు ఆ సంపద నీది కాదు కదా. ఆ సంపద ఎవరిది? వెంకటేశ్వర స్వామిది. ఆ స్వామి సంపద ఏంటి? నేలపాలయ్యింది. మళ్ళీ దాన్ని ఆ పవిత్రం కాకపోయినట్టయితే మళ్ళీ లోన వేయడానికి అవకాశం ఉండదు. మరి ఎందుకో మరి ఏం జరిగిందో యాక్చువల్గా జరిగింది తెలుసుకుంటేగా మనం మాట్లాడకూడదు. ఎందుకంటే స్వామి సంపద నేలపాలైనట్టయితే మళ్ళీ స్వామికి కైంకేర్యం చేసినప్పుడు అంతే భక్తి. ఆయన ఎన్నో లక్ష క్షమాపణలు చెప్పుకొని నాయన నీ తాలూ భక్తులు ముడుపులు చెల్లించుకున్నారు, అది నేలపాలయ్యింది. ఇది లేకుండా మొత్తం ఆ భక్తులు అందరినీ కూడా క్షమించు, నీ కొండని నువ్వే రక్షించుకో స్వామి, నీ హుండీని నువ్వే రక్షించుకొని ఎన్నో ఒడంబడిలు పడుతూ చేయాలన్నమాట. అటువంటివి లేకుండా రోజు రోజుకి మితిమీరిపోతుంటే అక్కడ సిగరెట్లు కాలుస్తున్నారు, అక్కడ గంజాయి పిలుస్తున్నారు, అక్కడ డ్రగ్స్ పిలుస్తున్నారు, అక్కడ జర్దా కిల్లీలు అమ్ముతున్నారు, అక్కడ మందు అమ్ముతున్నారు, అక్కడ వ్యభిచారాలు జరుగుతున్నాయి. ఎంత తప్పమ్మా. ఒకరైనా ప్రశ్నిస్తున్నారా? స్వామివారి గుళ్ళు స్వామివారి అంటే ఆ ప్రాంగణ పరమ పవిత్రమైన ప్రాంగణంలో ఇలా జరుగుతుందంటే స్వామివారు మాట్లాడతారట భక్తులతో. అలా కొన్నాళ్ళ పాటు స్వామివారు వచ్చి తనకేం కావాలో చెప్పేవారట. అంత పరమ పవిత్రంగా ఉన్నటువంటి ఆలయాన్ని ఎంత భ్రష్టుతో పట్టించారే. మరి ఇట్లాంటివి జరుగుతుంటాయి. మరి కనుక ఇక ముందైనా కనువిప్పు కలిగి మనల్ని కాపాడే దేవుణ్ణి మనం కాపాడుకుంటే అది మానవ జన్మకు సార్థకం అని మనస వాచ కర్మణ నేను చెప్తున్నాను. జై వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మ.